ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రార్థన ఆలకించు దేవుడు. మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. కొన్ని వాగ్దానాలను చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కీర్తన 65 అధ్యాయం 2వ వచనం. మరి అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదై యుండును. అలాగే విశ్వాసి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కావలిగా ఉండును. మరి అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చివరిగా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాకపోతే మరి ఎన్నో సంఘాల్లో కొన్ని వేల మంది, కోట్ల మంది, లక్షల మంది ఎందుకు ప్రార్థిస్తున్నట్టు? మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వాగ్దానం చేశాడు, అడుగుడు ఇయ్యబడును. అడగడం అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అలాగే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండమంటున్నాడు, ఎలా అడగమంటున్నాడు మనకి దేవుడే తెలియజేస్తున్నాడు. మనం ఎలా అడగాలి అని చెప్పి చూద్దాం. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశంను స్వస్థపరిచెదను. అంటే మన దేశాన్ని స్వస్థపరచాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. అయితే వీటికి ఉదాహరణగా మనం అబ్రహాం గారి దగ్గర చూస్తే లోతు గారి యొక్క దేశమంతా పాడు చేస్తానని దేవుడు అగ్ని గంధకాలతో దహించేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ఏమని? లోతు కుటుంబాన్ని కాపాడమని గోజాడాడు. ఎన్నోసార్లు గోజాడాడు. అంటే ఒక రీతిగా చెప్పాలంటే ప్రార్థన అంతకంతకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అబ్రహాం గారు. అయ్యా, 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని నాశనం చేస్తావంటే, సరే 50 మంది కనబడితే నేను చేయను అంటారు ప్రభువారు. అలాగా 40 మంది, 30 మంది, 10 మంది, అలాగా దేవుడు మనం ఎంత వరకు అడుగుతామో అంతవరకు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు చేసే దేవుడు. అప్పటికి ఆ దేశాన్ని కాపాడకపోయినా అబ్రహాము గారి యొక్క ప్రార్థన విని తన కుమారుడు అంటే లోతు గారు, తన అన్న కుమారుడైన లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే అబ్రహాం గారి యొక్క ప్రార్థన విన్నాడు ప్రభువారు. అలాగే ఎలా ఉండాలి? విశ్వాసి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నీవు విశ్వాసముగా ప్రార్థన చేస్తే రోగిని స్వస్థపరచగలవు. నీ విశ్వాసం ఎలా ఉండాలి? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలము గలదై ఉండును. అంటే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ విశ్వాసి నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి రోగాన్నైనా స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే సామెతలు 15:8 వచనంలో యథార్థవంతుల ప్రార్థన
ఆయనకు ఆనందకరము. యథార్థవంతులు అంట ప్రార్థన చేస్తే ఆయనకి చాలా సంతోషకరం అంట. ఎంత సంతోషకరం అంటే యథార్థంగా ప్రార్థన చేస్తే. దీనికి ఉదాహరణగా సౌలు మహారాజుని, అంటే సొలొమోను మహారాజుని మనం చూడొచ్చు. సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తాడు, ఏమని? నాకు జ్ఞానాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తాడు. అయితే ప్రభువారు జ్ఞానాన్ని ఇచ్చాడా లేదా? ఎంత జ్ఞానం ఇచ్చాడు? సొలొమోను మహారాజు యథార్థంగా ప్రార్థన చేశాడు, ఈ దేశ ప్రజలను నేను ఏలుటకు నాకు జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, అంతకు ముందు గాని నీ తర్వాత గాని నీకు ముందు గాని నీ అంత జ్ఞానవంతులు ఎవరు లేరు, ఎవరు ఉండరని చెప్పాడు. అంతగా దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు. మన ప్రభు ప్రార్థన వినే దేవుడు. అలాగే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమి అడిగామో అవి పొందాలని మనం నమ్మమంటున్నాడు దేవుడు. మనం ఏది అడిగితే అది ఇస్తాడని మనం నమ్మాలి. మనం ఎందుకు నమ్మము? మనం అడిగినప్పుడు నమ్ముతాం, కానీ కొన్ని నమ్మని విషయాలు ఉంటాయి. ఎందుకు నమ్మము అంటే అవి దేవుని చిత్తానుసారంగా ఉండవు, మన ఇష్టానుసారంగా ఉంటాయి. మన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వాటిని దేవుడు ఇస్తాడని మనం నమ్మం. అందుకనే ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు. ఇవి కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నమ్మిన ఎడల అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల, ఆ నమ్మిక మనకు కలగట్లేదంటే దేవునికి అవి, మనకి దేవునికి ఏమన్నా ఆయాసకరంగా ఉన్నాయేమో అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం వేటిని అడుగుతున్నాం? దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నావా? దేవునికి అవిధేయకరమైనది ఏమన్నా ఉందా మనం అడిగే దాంట్లో? దీనికి ఉదాహరణగా తప్పిపోయిన కుమారుడు మనం చూడొచ్చు. తప్పిపోయిన కుమారుడు ఏమడుగుతాడు? తండ్రి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అంటాడు. ఆస్తి ఎవరిది? తండ్రిది అది. కానీ ఏమంటున్నాడు? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అంటున్నాడు. కుమారుడు సంపాదించాడా? కుమారుడు సంపాదించలా, తండ్రి సంపాదించింది. కానీ తండ్రి ఆస్తి ఎవరిది? కుమారులది. అలాగే తండ్రి, మన తండ్రి ఎవరో? పరిశుద్ధుడు. మన ప్రభు సర్వాధికారి, సృష్టికర్త. ఇంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు మనం ఏమడుగుతున్నాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం సరి చేసుకొని దేవుణ్ణి అడగాలి. ఆ తప్పిపోయిన కుమారుడు అడిగాడు, తండ్రి ఇచ్చాడు. ఏమైపోయాడు? పాడైపోయాడు. అలాగే దేవుడు మనం అడిగిందల్లా ఇస్తే మనం పాడైపోతాం. కాబట్టి వేటిని అడుగుతామో మనం సరి చేసుకొని, సరి చూసుకొని అడగాలి. అడిగిందల్లా తండ్రులు ఇస్తే బిడ్డలు ఏమవుతారు? పాడైపోతారు. అలాగే ఉదాహరణకు మనం తగ్గిపోయిన కుమారుని చూసినట్లయితే పాడైపోయిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు వస్తాడు. అలాగే మన టైం వేస్ట్ అవ్వకూడదంటే దేవుడు కొన్ని ఇవ్వకుండా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం అడిగేటప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని మనం అడిగినప్పుడు, ఆ దేవుని చిత్తానుసారంగా ఉంటే అది మనకి ఇస్తాడని మనం నమ్మిన ఎడల దేవుడు మనకి అవి దయచేస్తాడు. అలాగే కొలస్సీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఇలాగా ప్రార్థన చేసిన వ్యక్తి దేనికి భయపడడు. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. మనం ఒకసారి 2 సార్లు అడిగి వదిలేస్తాం. ప్రభువారు ఏం చేశారు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకోవటకు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు. ఈరోజు మనం ప్రార్థనలో ఎక్కువ గడిపే సమయం మనలో ఉందా? ప్రార్థన కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించే సమయంలో ఉన్నావా? ప్రార్థన కొరకు సమయం లేని వారిగా ఉన్నావా? నువ్వు అడుగుడి నాకు ఇవ్వబడు, అడుగుడి నేను నీకు ఇస్తా అన్నాడు ప్రభువారు. అడుగుచున్నామా? అడుగుటకు ఓపిక కలిగి ఉన్నామా? చక్కగా మనం ప్రార్థన చేసి పట్టుదల కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసి మనం అడిగినప్పుడు దేవుడు వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వడానికి, మనం అడిగిందల్లా ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈరోజు ప్రియ క్రైస్తవుడా, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు అడిగేది నీకు నష్టముగా ఉందా, దేవునికి ఇష్టముగా ఉందా అన్నది నువ్వు సరి చేసుకొని దేవుణ్ణి అడగగలిగితే, ప్రభువారు అడుగుడి మీకు ఇయ్యుడు అన్నారు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించు దేవుడు, ఫలము దయచేయి దేవుడు. మనము రొట్టెని అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు.
ఒకవేళ పొరపాటున ప్రభు నాకు ఆకలేస్తుంది రాయిళ్ళు ఇవ్వయ్యా అంటే దేవుడు రాయినిచ్చే దేవుడు కాదు, రొట్టెనిచ్చే దేవుడు. దేవుడు చెప్పిన వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, వరములనిచ్చే దేవుడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ ప్రభునామములందరికీ వందనాలు.